హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. నేను లావణ్యని. ఇక్కడ నేను వచ్చేసి చికెన్ పికిల్ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో వీడియోలో చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చివరి వరకు చూడండి. చూసారా, ఇక్కడ నేనైతే పికిల్ ప్రిపేర్ చేశాక నేనైతే ఇట్లా కలిపి కూడా చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుందండి, అస్సలు గట్టిగా ఉండదు. చిన్నపిల్లలు కూడా భయపడకుండా తినొచ్చండి పికిల్ అనేది. సో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోలో చూద్దామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. నేను ఇక్కడైతే 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. సో మనమైతే ఇలా పీసెస్ అయితే ఈ సైజులో ఉండాలండి చికెన్ పికిల్కి. సో ఇలా అయితే మనం 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిసేపు మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బ్యాండీ తీసుకోవాలండి. బ్యాండీ తీసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అంటే చికెన్ అయితే ఉడికించొద్దండి వాటర్ పోసి. అలా ఉడికించినట్లయితే చికెన్ పికిల్ అయితే మనకి చాలా రోజులైతే నిల్వ ఉండదండి. సో మనం ఇది నిల్వ చేసుకోవడానికే కదా యూజ్ చేసేది. సో మనం వాటర్ వేస్తే నిల్వ ఉండదు. సో ఇలా ఉత్త ప్యాన్ తీసుకొని మనం దాంట్లో చికెన్ వేస్తాము కాబట్టి సో చికెన్లో వాటర్ క్వాంటిటీ ఉంటుందండి. సో దాని ద్వారా చికెన్ అనేది ఉడికిపోతుంది. సో ఇలా బాగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. కింద అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. కొద్దిసేపటి వరకు వాటర్ అనేది వస్తాయండి. చూసారా వాటర్ క్వాంటిటీ అనేది ఎలా వచ్చాయో. సో ఈ వాటర్ చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుందండి. సో చూసారా వాటర్ అనేది మొత్తం ఇంకిపోయాయి కదా. ఇప్పుడు చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. సో వాటర్ అనేది అస్సలు ఉండద్దు. సో ఇక్కడ నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్లో ఇందాక చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా డ్రై రోస్ట్. సో ఇక్కడైతే మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డిష్ కలర్ అయితే రావాలండి. సో అప్పటి వరకు మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. మనకి ఎన్ని బ్యాచెస్ వస్తుందో పీసెస్ అనేది సో 1 by 1 మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో నేను ఇలా అయితే 2-3 టైమ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. మీరు కూడా మీరు ఎంత చికెన్ క్వాంటిటీ ఎంత తీసుకుంటారో సో ఆ విధంగా మీరైతే ఫ్రై చేసుకోండి. సో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. నెక్స్ట్ మనకి ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదండి. ఇదే ఆయిల్తోని మనం పోపు అయితే పెట్టుకుంటామండి. సో ఆయిల్ అయితే అస్సలు వేస్ట్ అవ్వదు. సో ఇక నేనైతే వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి చికెన్ అయితే. సో ఇలా అయితే ఫ్రై అవ్వాలి. ఎక్కువ ఫ్రై అయిపోయిందంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అవ్వాలి. సో ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడైతే మసాలా అండి. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టారు, గసగసాలు, ఇవైతే నేనైతే మసాలా అయితే 1 kgకి సరిపడా మసాలా అయితే తీసుకున్నాను. అలాగే గార్లిక్ అండి. దీంట్లో అయితే జింజర్ అయితే వేయను, ఓన్లీ గార్లికే వేస్తాను, వెల్లుల్లి. సో ఇలా మనం పొట్టు తీసుకొని వేసుకోవాలండి. 1 కప్ అయితే నేను వెల్లుల్లి తీసుకున్నాను. 1 kg దానికి 1 కప్ అయితే కరెక్ట్ సరిపోతుంది. బాగా మనం మిక్సీ పట్టుకోవాలి, ఫైన్ పేస్ట్. సో ఆ మసాలాను కూడా బాగా ఫ్రై చేసి కొద్దిగా డ్రై రోస్ట్ చేసి మసాలా పట్టుకోవాలండి. సో ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ తీసుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశానండి. సో దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము. దీన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ పికిల్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే ఉంటుంది మనకి చికెన్ పికిల్ టేస్ట్ అనేది. సో దీన్ని మనం చిన్నగా మీడియం ఫ్లేమ్ అయితే పెట్టొద్దండి, సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలి గార్లిక్ పేస్ట్. లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఆయిల్లో. సో నెక్స్ట్ నేనైతే చికెన్ పీసెస్ మనం ఆయిల్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, నేనైతే బోన్లెస్ అయితే తీసుకున్నానండి. మీ ఇష్టం అండి, మీరు బోన్ పీస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే పిల్లలు తింటారనేసి బోన్లెస్ అయితే తీసుకున్నానండి. బోన్ ఉన్నది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి బోన్లెస్సే బెటరు. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ నేను గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నానండి.
సో మీకైతే క్వాంటిటీ చెప్పాను కదా, సో ఆ విధంగా అయితే మీరు కూడా 1 kg చికెన్కి అంత క్వాంటిటీ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ నేను 1 కప్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నానండి. చిల్లీ పౌడర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్మాల్ కప్ అండి, బిగ్ కప్ ఏమో చిల్లీ పౌడర్ అయితే 1 స్మాల్ కప్ అయితే నేను సాల్ట్ తీసుకున్నాను. కరెక్ట్ సరిపోతుందండి క్వాంటిటీ అనేది 1 kgకి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్ చికెన్ పికిల్ అనేది. సో ఇక్కడ లాస్ట్కు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక నేను ఒక 6-7 లెమన్స్ అయితే తీసుకున్నాను, బిగ్ సైజ్ లెమన్స్. సో దీన్ని యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసాకనే యాడ్ చేసుకోవాలండి చికెన్ లెమన్ జ్యూస్ అనేది. సో అప్పుడే బాగుంటుంది. స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చికెన్ అది లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేయొద్దు, చేదు వస్తుంది. సో ఇప్పుడైతే మనకైతే చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఎంత ఈజీగా ఉందండి చూసారా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా నోరూరిపోతుంది కదా, చాలా రెడ్గా ఉంది కదండి. సో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మీకు అన్నం వేసి కలిపి కూడా చూపిస్తున్నాను. అంటే చికెన్ పీస్ అనేది ఎంత మెత్తగా ఉడికింది అనేది కూడా వీడియోలో చూపించానండి, చూడండి. ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీరు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే బోన్ లేదు కదండి. సో మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. సో ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.